నమస్తే, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వరల్డ్ ఆఫ్ బీసీఏ. సరే, మనం కమ్యూనికేషన్ గురించి నేను వెంటనే ఇంకొక పార్ట్ చేస్తానండి అని చెప్పాను కదా. నేను ఈరోజు ఆ పార్ట్ చేయడానికి సిద్ధపడ్డానండి. యాక్చువల్లీ నేను ఏం చేశానంటే, నేను రిసీవింగ్ ఎలా ఉంటుంది అనే విషయం గురించి మాట్లాడాను. సరే, దీనిలో ఇంకొంచెం డీటెయిల్డ్గా నేను మాట్లాడతాను. అదేంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఎవరైతే పర్సన్ మాట్లాడే వాళ్ళు ఉంటారో వాళ్ళ గురించి నేను కమ్యూనికేటర్ గురించి మాట్లాడుతూ ఉంటాను. ఈ కమ్యూనికేటర్కి నోటికి ఆలోచన, మన మాట ఎలా వస్తుందండి? ఇట్లా ఇన్స్టెంట్గా నోట్లో నుంచి నాలుక ఇది పనిచేసేసి బయటికి రాదు కదా. ఇతని ఆలోచన ఎలా ఉంటుందంటే, ఫస్ట్ బ్రెయిన్లో స్టార్ట్ అవుతుంది, ఒక ఆలోచన పడుతుంది. ఆ ఆలోచనని ఇక్కడ కొంతమంది ఆర్గనైజ్ చేసి దాన్ని బయట పెట్టే వే ఒకటి ఉంటుందండి. అంటే ఇంత ప్రాసెస్ మనకు తెలియకుండా జరిగిపోతుంటుంది లోపల. మనం ఏదనుకుని వస్తామో అది మాటల రూపంలో బయటకు వచ్చేస్తుంది అనమాట. సో ఇది కొంతమందికి అలా జరిగిపోతూ ఉంటుంది. కొంతమంది ఏంటంటే ఇక్కడే కేర్ తీసుకుంటారండి, దాన్ని ఎట్లా ఎక్స్ప్రెస్ చెయ్యాలి అంటే ద వాల్యూ ఆఫ్ ది వర్డ్. అంటే సపోజ్ ఒకసారి గుర్తుపెట్టుకోండి, మీరు ఇక్కడ ఒక రిలేషన్ మెయింటైన్ చేసుకోవాలి, ఫ్యామిలీ రిలేషన్ బాగోవాలి, ఎదుటి వైఫ్ కానీ హస్బెండ్ కానీ ఎవరైనా స్పౌజ్ ఉన్నప్పుడు ఆ రిలేషన్ మెయింటైన్ చేసుకోవాలి. అలాగే బ్రదరు, సిస్టరు, ఇలా ఒక ఫ్యామిలీలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు, అమ్మ నాన్న, అత్త మామ, వీళ్ళతో రిలేషన్ మెయింటైన్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఆ వర్డింగ్ ఎలా వస్తుంది అంటే ఏంటి, మనం ఇక్కడ మెయింటైన్ చేసుకోవాలి అనే ఆలోచన మనలో ఉన్నప్పుడు వర్డింగ్ డెఫినెట్గా తేడాగా వస్తుందండి. ఎలా అంటే అలా కాదు, ఇలా చేద్దాము, ఇలా అయితే బాగుంటుంది, ఇది అయితే మరి నేను ఇలా అనుకుంటున్నాను, అలా కాకపోతే ఇలాగా, లైక్ దట్ అనమాట. ఇక్కడ ఏంటంటే దేర్ ఇన్వైటింగ్, వీళ్ళు ఒక మాట చెప్తూనే ఒక డిస్కషన్, వాళ్ళ యాక్సెప్టెన్స్ ఇన్వైట్ చేస్తున్నారు. మాట చెప్తూనే ఒక యాక్సెప్టెన్స్ ఇన్వైట్ చేస్తారనమాట ఇక్కడ. దాని నెక్స్ట్ స్టేజ్లో అది ఒక మీడియాలో, అది ఒక ఫ్రీక్వెన్సీలో వెళ్తూ ఉంటుంది. ఆ మీడియాని మనం మార్చలేం, ఇది స్టాండర్డ్ రకరకాలుగా ఉంటుంది, దీన్ని మనం మార్చలేం. మధ్యలో ఉన్న కట్లు అవి ఇవి అయితే తప్ప, అదంతా టెక్నికల్ ప్రాబ్లం. అది పెద్ద ఇష్యూ, పెద్ద ఇదేం అవ్వదు. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ మనం అడగచ్చు, దట్ పర్సన్ విల్ రిపీట్ అండి. అక్కడ కూడా ప్రాబ్లం లేదు, మీడియాలో కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. తర్వాత ఎవరు రిసీవ్ చేసుకున్నారో అక్కడ ప్రాబ్లం వస్తుంది. సో రిసీవ్ చేసుకునే విషయంలో నేను ఆల్రెడీ ఒక లాస్ట్ వీడియో చేశాను, ఎలా రిసీవ్ చేసుకోవడంలో ఏ ఫ్యాక్టర్స్ ఇంపాక్ట్ అయి ఉంటాయి అని. అవును కదా. సో మళ్ళీ బ్యాక్ వచ్చేద్దాం. మాట్లాడే విషయంలో మనం ఏ విధంగా ఆలోచిస్తున్నాం అంటే, మనకి ఈ ఫ్యామిలీ రిలేషన్ అవసరం అని చెప్పుకున్నాం కదా. సరే, ఈ ఫ్రెండ్తో మనం రిలేషన్ మెయింటైన్ చేయాలనుకుంటున్నాం. మనం ఎలా మాట్లాడతాం, అరే అది కాదురా ఇలా కానీ అని మాట్లాడతాం. అవును కదా. ఒక ఫ్రెండ్తో మనం కట్ చేసుకోవాలి అనుకుంటాం, ఏం మాట్లాడతామండి మనం, నేను అదే చెప్తున్నాను కదా, అలాగే చెయ్యి, అంతే, ఇష్టమైతే చెయ్యి, లేకపోతే లేదంతే. ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే మనం కట్ చేసేస్తున్నాం రిలేషన్. ఇక్కడ ఏమవుతుంది, కట్ చేసేస్తున్నాం. అలాగే చాలా మంది నేను చూశాను, హస్బెండ్ కానీ వైఫ్ కానీ చెప్పేటప్పుడు చాలా కమాండింగ్గా, నేను ఇంతే, నేను మారను, నేను ఇలాగే చేస్తా. ఇవన్నీ ఏంటంటే ఈ ఎదుటి మనిషి రిసీవ్ చేసుకునేటప్పుడు చాలా కష్టంగా ఉంటున్నాయి. ఎప్పుడు కూడా ఎదుటి మనిషి ప్రాపర్గా రిసీవ్ చేసుకోవాలంటే కొన్నిసార్లు అఫీషియల్ ఇష్యూస్లో కొన్ని స్టేట్మెంట్స్ ఇవ్వాల్సి వస్తుంది, కొన్ని స్టేట్మెంట్స్ మనం పాస్ చేయాల్సి వస్తుంది. అది ఒక స్టేట్మెంట్, అది అక్కడ ఎవరికైనా నచ్చిందా లేకపోతే నచ్చలేదా, నచ్చాల్సిన అవసరం ఉందా, ఇవన్నీ మనకు అవసరం లేదు. వీఆర్ ఇన్ దట్ పొజిషన్. ఒక డెసిషన్ తీసుకొని ఒక స్టేట్మెంట్ పాస్ చేయాల్సినటువంటి డెసిషన్. అటువంటి దానికి పెద్దగా జడ్జిమెంట్స్ ఏమి రావు, అలా పాస్ చేశారు. అది కొంతమంది నచ్చొచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు, ఇట్స్ పబ్లిక్ ఇష్యూ. అక్కడ ఓన్లీ ఏది రూల్ ప్లే చేస్తుంది అంటే, మనం ఏ సంస్థకు అయితే పనిచేస్తున్నామో, లేదంటే మనకి ఏ సంస్థ అయితే ఉంది, దాన్ని తీసుకున్నటువంటి డెసిషన్ ఏంటి, దాన్ని పాస్ చేసే విషయంలో మాత్రమే ఉంటుంది. కాబట్టి అది అంత ఎఫెక్ట్ ఏం చూపించదు, మీరు గుర్తుపెట్టుకోండి బాగా, అంత ఎఫెక్ట్ ఏం చూపించదు. బట్ వేరాస్ మన కింద పనిచేసే ఎంప్లాయీస్కి మనం పర్సనల్గా ఏమన్నా చెప్పాలనుకున్నప్పుడు, మన ఫ్యామిలీ రిలేషన్స్లో మనం ఎవరికన్నా ఏదన్నా ఒక విషయం గురించి డిస్కషన్ చెప్పేటప్పుడు, ముఖ్యంగా ఇప్పుడు నేను గమనించేటటువంటి నా ఈ ఎక్స్పీరియన్స్లో కమ్యూనికేషనే బాగా రోల్ ప్లే చేస్తుందండి. మన ఫ్యామిలీ రిలేషన్స్లో కూడా చాలా వరకు కమ్యూనికేషనే మనకి రోల్ ప్లే చేస్తుంది. అందులో ఏంటంటే కొన్నిసార్లు రిలేషన్స్కి ఫిల్టర్స్ పెట్టక్కర్లేదండి మన ఆలోచనకి.
మన ఆలోచనకి మనలో ప్రేమ ఉంటుంది అవతల స్పౌస్ మీద, కాబట్టి ఆ ప్రేమ కొద్దీ మనం మాట చెప్తాం, కాబట్టి మన ఆలోచనకి మన మైండ్కి ఎటువంటి మనం ఇవ్వము ఇన్స్ట్రక్షన్స్. నువ్వు మంచిగా ఇవ్వు వాళ్ళకి, చెడుగా ఇవ్వు అని అక్కర్లా. మనం ఎప్పుడైతే ఒక మనిషి మీద ప్రేమ కలిగి లేదా రిలేషన్ కావాలి నాకు, మనం నిలబెట్టుకోవాలి అని ఉంటుందో ఆటోమేటిక్గా ఆ మనిషి గురించి పాజిటివ్ థాటే వస్తుంది, మన ఇవాల్సి ప్రాపర్గానే వస్తుంది. బట్ వేరేజ్ ఎక్కడ ఫిల్టర్ కావాల్సి వస్తుందంటే నోట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఫిల్టర్. అది చాలా అవసరం అండి. ఈ ఫిల్టర్ లేకపోవడం వల్లే చాలా వరకు ఫెయిల్ అవుతున్నాయి. నేను వినేటటువంటి చాలా కౌన్సిలింగ్స్లో నేను ప్రాక్టికల్ అనుభవించిన ఎక్స్పీరియన్స్ అవన్నీ కూడా ఎలా అంటే ఇలా అన్నారు, లేకపోతే ఇలా అంది, ఇలా అన్నాడు, ఇలా చేసింది, ఇవేనండి ఇవే మేజర్ రోల్ ప్లే చేస్తున్నాయి. ఎందుకు ఇక్కడ మనకి ఇవి మేజర్ రోల్ ప్లే చేస్తున్నాయి? యాక్చువల్లీ ఉద్యోగం చేస్తుంది, మంచి జాబే చేస్తుంది, ఇద్దరు మంచి జాబే చేస్తున్నారు, సంపాదన ఫైనాన్షియలీ దే ఆర్ గుడ్, నో డౌట్ ఇన్ దిస్, ఫైనాన్షియలీ దే ఆర్ గుడ్. అలాగే ఒక చోట ఉంటున్నారు, ఒకరి మీద ఒకళ్ళు ఉంటారు, బయటకు వెళ్ళినప్పుడు ఇద్దరు కలిసి వెళ్తారు, ఇష్టమైతే కలిసి వెళ్తారు, లేకపోతే ఇద్దరు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు, ఎవరికి కావాల్సిన వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళు కలిసి వెళ్తున్నారు, అంత బాగానే ఉందండి. అక్కడ కూడా కంప్లైంట్ ఏం లేదు. మీరు గమనిస్తే అక్కడ కూడా మిడిల్ ఏజ్ వాళ్ళకి మరీ అక్కడ కూడా కంప్లైంట్ ఏం లేదు. ఇక్కడంటే వాళ్ళు అడ్జస్ట్ అయిపోయారు, ఒకరికొకరు అడ్జస్ట్ అయిపోయారు, అక్కడ కూడా బాగానే ఉంది. కానీ చాలా ఇష్యూస్లో వస్తున్నది ఏంటంటే, మేజర్ ఇష్యూస్లో సాల్వ్ చేసుకోగలిగిన ప్రాబ్లం ఏంటంటే, అలా అంటున్నాడు, నన్ను అలా అంటుంది, నన్ను ఎలా అంటుంది, ఇంతే. ఇదేనండి. మీరు ఎక్కువ విషయాలు చూడండి, ఎక్కువ విషయాలు అంతే. కొన్నిసార్లు మనం చెబుతాం, ఆ ఎక్స్పెక్టేషన్స్ నువ్వు చేయొద్దు, ఎందుకంటే ఎదుటి మనిషి ఆ విధంగా నీ గురించి ఆలోచించలేకపోవచ్చు కదా, ఎక్స్పెక్టేషన్స్ చెయ్యొద్దు అని మనం చెప్తూ ఉంటాం చాలాసార్లు కౌన్సిలింగ్స్లో. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే ఈఎంఐ ఎక్స్పెక్ట్ చేయటం కాదు, ఎవరైతే వేరే వాళ్ళ మీద కంప్లైంట్ చెప్తున్నారో ఆ పర్సన్ అసలు ఫిల్టర్ వాడట్లేదు. నేను చెప్పాను కదా, ఏమీ అక్కర్లేదండి. అలా అంటున్నాడు, ఇలా అంటున్నాడు, అది ఎలా అంటుంది నా గురించి, అలా అంటున్నాడు, ఇలా చేస్తా అలా చేస్తారే చెప్పుడు, కొంచెం ఫిల్టర్ వాడితే సరిపోద్దండి. చాలా స్మాల్ సొల్యూషన్. ఇప్పుడు పదే మీకు ఒక కంప్లైంట్ ఉంది, మీ హస్బెండ్ ఎప్పుడు నన్ను ఏదో ఒకటి అంటూ ఉంటాడండి, ఇలా అంటాడు, ఇలా అంటాడు. ఇక్కడ మీరు కాదు ఫిల్టర్ వాడాల్సింది, హస్బెండ్ ఫిల్టర్ వాడితే సరిపోద్ది. అలాగే ఇక్కడైనా సరే ఎంప్లాయర్ కూడా, ఎంప్లాయీ ఒకసారి 2 సార్లు మనకు కంప్లైంట్ వచ్చింది ఈ విధంగా మాట్లాడుతున్నారు అన్నప్పుడు ఈ హ్యాస్ టు యూజ్ దట్ ఫిల్టర్. అలా అని చెప్పేసి ఎంప్లాయీతో పని చేసుకోవడం మానడం కుదరదు. మనం ఏం చేయించుకోవాలో ఆ పని చేయించుకోవాలి, ఎలా చేయించుకోవాలో అలా చేయించుకోవాలి. కానీ అక్కడ చెప్పే విధానం, ఒక్కొక్కళ్ళు ఉంటారండి అరుస్తూ హార్ష్గా చెప్తారు. సపోజ్ ఒక నార్మల్గా తీసుకోండి, ఒక ఎంప్లాయీ తన సుపీరియర్ని లీవ్ అడగాలనుకున్నారు ఆ రోజు స్పెసిఫిక్గా. మార్నింగ్ ఫోన్ చేసి నేను ఈరోజు లీవ్ తీసుకుందామని సంవాట్ ఏదో చిన్న రీజన్ చెప్తారు. చెప్పినప్పుడు అతను కంపల్సరీ లీవ్ ఇచ్చే పొజిషన్ లేదు. ఇక్కడ 2 విధాలు కమ్యూనికేట్ చేస్తున్నారండి. నేను విన్నాను కూడా, ప్రత్యేకించి వీళ్ళు విన్నాను నేను. వాళ్ళు ఏం చెప్తారంటే, జస్ట్ లైక్ ఈ ప్రాజెక్ట్ హెడ్లు లైక్ దట్, వాళ్ళు ఏం చెప్తారంటే, కుదరదు ఈరోజు లీవ్, అసలు ఈరోజు చాలా ఇదిగా ఉంది, నువ్వు లీవ్ పెడతానికి ఈరోజు కుదరదు, లేదు లేట్ రావడానికి కుదరదు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది వే ఆఫ్ కమ్యూనికేట్. సెకండ్ వన్, ఈరోజు కొంచెం టైట్గా ఉంది, ఈరోజు కొంచెం ఎర్లీగా వచ్చేలే చూడు, కావాలంటే మధ్యాహ్నం తీసుకుందో లీవు, లేదంటే మధ్యాహ్నం పర్మిషన్ తీసుకుందో, ఈసారికి ఇప్పుడు మార్నింగ్ అంతా మీటింగ్ ఉంది కదా చేసే. ఇది దీస్ ఆర్ ద 2 ways టు కమ్యూనికేట్. సేమ్ అప్లికబుల్ అవుతుందండి ఫ్యామిలీస్కి, సేమ్ రిలేషన్స్కి, అన్నిటికీ ఇది అప్లికబుల్ అవుతుంది. ఎందుకంటే అక్కడ ఇద్దరు మైండ్లోనూ ఒకటి ఉండాలి. మన సుపీరియర్ ఇతనికి ఒక మైండ్లో సెట్లో ఒక ఆలోచన ఉండాలి, అతను మాకు పనిచేయడం ప్రాజెక్ట్కి అవసరం అనే ఆలోచన ఉండాలి. అలాగే వాళ్ళు మనల్ని కమాండ్ చేస్తూ మా పని చేయించుకుంటున్నప్పుడు మా లీడర్ మాతో చాలా చక్కగా పాజిటివ్గా నడుస్తూ ఉంటారు, పాజిటివ్గా మేము పని చేయగలుగుతాము అనే ఆలోచన వాళ్ళలో ఉండాలి. ఈ 2 ఆలోచనలు ఈ రిలేషన్ నిలబెడతాయి. ఫైనాన్షియల్ తీసి పక్కన పెట్టండి, అది ఎప్పుడో ఒకసారేనండి. ఫైనాన్షియల్ అనే ఇష్యూస్ మనకు అప్పుడప్పుడు మాత్రమే. కానీ ఎప్పుడైతే నన్ను ఇలా కమ్యూనికేట్ చేయట్లేదు, అలా చేయట్లేదు అనే విషయం వచ్చిందో అది చాలా కష్టం. ఏమీ లేదండి, డిగ్నిటీ, దిస్ ఈజ్ కాల్ డిగ్నిటీ. మనం ఏ లాస్లో చూసుకున్నా సరే, లేబర్ లాస్లో చూసుకున్నా, మన కాన్స్టిట్యూషనల్ లాలో చూసుకున్నా, ఎందులో చూసుకున్నా సరే హ్యూమన్ డిగ్నిటీ ఎప్పుడు కూడా తగ్గటానికి కుదరదు. డిగ్నిటీ విషయంలో మనం ఎంటరే కాకూడదు, ఎదుటి మనిషి డిగ్నిటీ తగ్గట్టు మనం ఎంటర్ కాకూడదు.
అంతేగాని పని చెయ్యమంటే జీతం, భార్య అంటే జీతం కాదు, డిగ్నిటీ. ఇవాళ జీతం కన్నా డిగ్నిటీ ప్లేయింగ్ ఇంపార్టెంట్ రోల్. ఈ ప్రయారిటీ ఈజ్ డిగ్నిటీ నౌ. రెస్పెక్టింగ్ హర్ డిగ్నిటీ, దట్స్ ఆల్. Protecting her dignity, that's all. This remains a relation comfortably. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, టంగు మనకి గంట కొట్టండి.